సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిగ్మా సూపర్ మెటా. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినట్టే, నేను సిస్టమ్ వాల్ పేపర్స్ చేంజ్ చేసుకుంటారు కదా చాలామంది. అది ఎలా చేంజ్ చేసుకుంటారో, ఎలా డౌన్లోడ్ చేసుకుని వెరైటీ వాల్ పేపర్స్ వేసుకుంటారో చెప్తారు ఇప్పుడు మీకు. ఫస్ట్ మీరు నార్మల్ వాల్ పేపర్స్ సిస్టమ్ ఇచ్చే వాల్ పేపర్స్ పెట్టుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, రైట్ క్లిక్ కొట్టి దీంట్లో వెళ్ళండి. వెళ్ళిపోయి సెట్టింగ్ తీసుకెళ్తే ఇక్కడ మీరు సిస్టమ్ ఇచ్చేవి ఇవి. నేను ఇది డౌన్లోడ్ చేసుకుంది, ఇది డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ ఉంది ఇవి సిస్టమ్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఇది పెట్టాను నేను, చూడండి చేంజ్ అయిపోద్దాం కదా. అలా ఇవన్నీ సిస్టమ్ ఇచ్చేవి చూడండి. ఇది మన విండోస్ది ఫస్ట్ వచ్చేది విండోస్. అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకుంటాను, ఇది ప్రజెంట్ నేను వాడుతుంది ఇది. మీరు దీన్ని అసలు ఎలా డౌన్లోడ్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి, ఇవి మాకు సిస్టమ్ ఇచ్చి నచ్చలేదంటే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు దీంట్లోకి వెళ్ళిపోండి క్రోమ్కి వెళ్ళిన తర్వాత రెంగోకు మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏం పెట్టుకోవాలనుకుంటారో దాన్ని వాల్పేపర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత నాకైతే సపోజ్ ఒక సైడ్ నుంచే వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది నాకు. ఒక నిమిషం, దీంట్లో నుంచి నాకు వస్తుంది, అందుకే నేను ఎప్పుడు ఇవే తీసుకుంటా. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసింది ఇది. నాకు ఇది నచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే దీనిపైన రైట్ క్లిక్ కొట్టిన తర్వాత మీరు చూసుకోండి, ఇలా దీనిలో వెళ్ళిన తర్వాత చూసుకోండి ఎలా ఉందో అని. దీనిపైన రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఏం చేయొచ్చు, లేకపోతే బయట ఏం చేయొచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు. దీనిపైన రైట్ క్లిక్ కొట్టి సేవ్ ఇమేజెస్ తర్వాత మీకు దీంట్లో తీసుకెళ్తుంది. నేనైతే ఇప్పుడు సపోజ్ దీని ఫైల్ ఏమంటే 1 పెట్టుకుంటున్నాను. 1 7లోకి వస్తే ఒక చూడండి, ఇది కాదు కదా. నేను దీంట్లోకి వెళ్తానంటే ఇది నాకు ఇది నచ్చింది. ఇప్పుడు సేవ్ ఇమేజ్ కొడతా, ఇప్పుడు దీంట్లోనే వెళ్తుంది. ఇది నాకు ఇది కాదు, ఒక నిమిషం అండి. ఇక్కడ తీసుకున్నాం, దీంట్లోకి వెళ్దామంటే దీన్ని తీసుకున్నాను, ఇది ఏదో ఉంది కదా, ఇది తీసుకున్నాను. సేవ్ ఇమేజెస్. ఇప్పుడు నేను 1 కాదు, ఒక 9 అని పెట్టుకుంటే ఫైల్ నేమ్ ఎంటర్ నొక్కగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు చూసుకొని వెళ్ళి ఒకసారి అలాగ వచ్చింది అనమాట. నాకు అంటే దాన్ని ఎక్కువ క్లారిటీతో డౌన్లోడ్ చేసుకున్నాను, నాకు ఇది అలాగ వచ్చింది. నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఎలా పెట్టుకోవాలి, ఏం చేస్తానని చూపిస్తున్నాను అండి. ఫస్ట్ మీరు దీంట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్ ఉంటుంది కదా, బ్రౌజర్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏమేమి పెట్టాం 9 కదా, 9 అని నొక్కింగానే ఇక్కడ ఏదో వస్తుంది. ఇది నొక్కింగా చూస్ దిస్ పిక్చర్ అని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నా వాల్పేపర్ చేంజ్ అయింది, వాల్పేపర్. ఇట్లా మీరు వాల్పేపర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఎట్లుంది పిక్చర్, గ్రాఫ్, అదే క్వాలిటీ బాగుందా కానీ. ఇది చాలా బాగాలేదు, నేనేమో సెలెక్ట్ చేసాను, ఏదో మీకు చూపించడానికి సెలెక్ట్ చేశాను. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా డౌన్లోడ్ చేశారు మీరు, ఇవన్నీ పోయాయి, కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం లేదు, సింపుల్గా వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసినవన్నీ డిలీట్ చేయండి, మీకు వద్దు అనుకున్నవి. నేనైతే డౌన్లోడ్ చేసినవి 1 అయింది, ఈ 2 డిలీట్ చేస్తాను. నిల్చగానే వాల్పేపర్ ఇప్పుడు పోదు మీకు. దీంట్లోకి వెళ్ళగానే ఇంకా వాల్పేపర్ మీకు దీంట్లోకి వెళ్ళగానే ఇంకా వాల్పేపర్ వద్దు. ఇప్పుడు మీరు ఈ వాల్పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చింది, లేకపోతే మీకు ఇది వచ్చేస్తుంది. మనం ఎలాగైతే వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు చూసు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.